హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీరైతే అందరూ శ్రీరామనవమి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఇలా సింపుల్గా చేసుకున్నామండి. ఇంకేం లేదు, నాకు దేవుడు రూమ్ ఇక్కడైతే సపరేట్గా లేదనమాట. ఇట్లా పెట్టుకోవడం మాత్రమే. ఇంకా పెద్దగా ప్రసాదాలు అవి కూడా ఏమీ చేయట్లేదు. ఇంక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఆర్డర్ పెట్టాను కానండి, అవి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. ఇక్కడ ఒక దగ్గరలో ఫ్లవర్స్ అవి అయితే దొరకవన్నమాట. నేను కొబ్బరికాయ అవన్నీ పెడితే ఫ్లవర్స్ మాత్రం ఆర్డర్ క్యాన్సిల్ చేసేసారు. యాక్చువల్గా బ్లింకిట్లో పెడితే మాకు ఒక 10 మినిట్స్లోకి అంతా తెచ్చిచ్చేస్తారనమాట. ఇంకా పూజ విషయానికి వస్తే హెవీగా ఏం పూజ లేదండి, మామూలు దీపారాధన అనమాట. కొంచెం పెసరపప్పు బెల్లం అయితే ప్రసాదం పెట్టాము. ఇంకా మా వేదాంశి చూడండి రెడీ అయిపోయింది. ఇవన్నీ అయ్యేసరికి 10:30 అయిపోయిందండి. రెడీ అయిపోయింది. స్నానాలు అవన్నీ అయిపోయాయి అనమాట. వేదాంశి వాళ్ళ డాడీ అయితే టిఫిన్ తినేశారు. నేను పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే తినాలి. యాక్చువల్గా పెద్ద ప్లానింగ్ అయితే ఏం లేదు నాకు. ఇక్కడైతే మీ పండుగ అంటే మామూలుగా ఇంట్లో దీపారాధన అట్లా చేసుకొని ఆఫ్టర్నూన్ అయితే టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. రామాలయానికి ఇక్కడ వెళ్దాం అనుకున్నాం, కానీ ఎక్కడుందో ఏంటో తెలియదు అనమాట. అందుకని ఏం వెళ్ళట్లేదు. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ అని ఉంది. ఆఫ్టర్నూన్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే కొబ్బరికాయ పూజ అయితే అయిపోయింది. కొబ్బరికాయ కొడుతున్నాం. మా వేదాంశికి అసలు పూజ అంటే ఎంత ఇంట్రెస్ట్ అనమాట. పూజ చేసినంతసేపు అక్కడ కూర్చొని అస్సలు కదలదు. అది అయిపోయిన తర్వాత దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఇవన్నీ అయితేనే అక్కడి నుంచి కదులుతుందనమాట. అంత ఇంట్రెస్ట్. మా అమ్మ కూడా ఇంట్లో అక్కడ ఉన్నప్పుడు మా అమ్మ బాగా అలవాటు చేసేసింది. పూజ చేసేటప్పుడు పక్కన కూర్చోబెట్టుకోవడం అలాంటివన్నీ అన్నీ వేదాంశికి వచ్చేసాయి అనమాట. ఇంకా అయిపోయింది. చూడండి, దండం పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసింది. ఏవో పాటలు ఏవో చెప్తుందనమాట. నెక్స్ట్ ఏంటంటే మాకు ఇక్కడ ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడ బాగానే సెలబ్రేట్ చేస్తారు కానండి, టెంపుల్స్ అట్లా కూడా. కాకపోతే మనలాగా ఇట్లా ఉండదన్నమాట. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫెస్టివల్స్, ఉగాది కానీ అలాగా. కానీ పండుగలు అయితే అందరూ సెలబ్రేట్ మనం చేసుకునే పండుగలన్నీ ఇక్కడ కూడా సెలబ్రేట్ చేస్తారు. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఫైనల్గా ఇట్లా పూజ అయితే అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేసి వడపప్పు బెల్లం అయితే ప్రసాదం పెట్టాను. స్వీట్ అయితే చెయ్యాలి. ఇప్పటికైతే ప్రసాదం పెట్టాక టైం అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే అవి పెట్టేశాను. మా వేదాంశి చూడండి అయిపోయింది. పూజ అంతా అయిపోయిన తర్వాత కూర్చొని టీవీ చూస్తుందన్నమాట. నిద్ర వస్తుందో ఏంటో ఉదయాన్నే లేచేసింది. ఆఫ్టర్నూన్కి అయితే వంటలు అయితే ఇవి చేశానండి. పాయసం చేశాను. పాయసం అయితే మాకు వేదాంశి అట్లా తింటుందనమాట. నేను పాయసంలో పంచదార అయితే వేయను, కలకండ వేస్తానమాట వేదాంశి కోసం అని చెప్పేసి. రసం పెట్టేశాను. గట్టిపప్పు అంటాం కదా, పెసరపప్పు అయితే వేసాను. అదైతే బాయిల్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే చట్నీ అనమాట. పల్లి చట్నీ అయితే చేశాను. కంపల్సరీ ఇవన్నీ ఉంటే చట్నీ అయితే ఉండాల్సిందే కదా. చట్నీ చేశాను. కార్డ్ ఉంది ప్లస్ రైస్ అనమాట. ఇది మా పండుగకి నేను చేసిన వెరైటీస్ అయితే. ఇవన్నీ చేశాక బోలే టైం పట్టిందండి. ఆల్మోస్ట్ ఎప్పుడు 11కి అట్లా స్టార్ట్ చేశాను, 12:30కి అట్లా అయిపోయిందనమాట. మళ్ళీ వేదాంశి పడుకుంటుందేమో అని చెప్పేసి కొంచెం ఎర్లీగా అయితే చేశాను. సో పండుగకి మేము చేసుకున్న వెరైటీస్ అయితే ఇవి. పొంగలి అవి చేద్దాం అనుకున్నాను, కానీ అయిపోతే ఎవరు తినరని చెప్పేసి చేయలేదు. చెప్పాను కదా, తినేసి పడుకొని కొంచెం సేపు ఈవినింగ్ ఎండ అవి తగ్గిన తర్వాత ఇక్కడైతే టెంపుల్కి వచ్చామండి. ఇస్కాన్ టెంపుల్ అని చెప్పేసి చాలా బాగుందన్నమాట, కృష్ణుడి టెంపుల్. ఇక్కడైతే ఎంటర్ అవ్వగానే చెప్పులు అవి పెట్టుకోవడానికి ఒక ర్యాక్స్ లాగా ఇచ్చారు. షూ స్టాండ్ అనమాట. ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి రష్ అంత ఎక్కువేం రష్ లేదు, కానీ పండుగ కదా అందరూ కొంతమంది వచ్చారు. ఇక్కడ కృష్ణుడి గుడి అండి ఇదైతే.
బయట పైన చూడండి ఆర్కిటెక్చర్ అయితే టెంపుల్స్వి ఇక్కడంతా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటాయి అన్నమాట. జ్యోతిర్లింగాలు కానీ అలా అక్కడ ఇక్కడ ఉండే జ్యోతిర్లింగాలకు అలాంటి వాటికి కూడా అన్నీ ఇట్లాంటి ఆర్కిటెక్చరే ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇంక ఇక్కడ వెళ్ళడానికి నీట్ అనమాట దారి. మా వారు వేదాంశి ముందే అయితే వెళ్ళిపోతున్నారు. మా వేదాంశి చూడండి డ్రెస్సు అది వేసుకున్నా కూడా ఏమాత్రం అన్కంఫర్ట్గా అస్సలు ఫీల్ అవ్వట్లేదు అనమాట. ఎంత చక్కగా నడుస్తుందో. నేను ఇంకా అది వేసుకొని పడిపోతుందేమో అనుకున్నాను కానీ అస్సలు లేదు. ఇక్కడ పైన ఇది కింద అనమాట. కింద నుంచి ఇట్లా పైకి వెళ్ళాలి. టెంపుల్ ముందే ఏంటంటే ఇంకేమన్నా ప్రసాదం ఆ దేవుడికి అవి తీసుకెళ్ళేవి అవన్నీ అయితే ఇట్లా బుట్టల్లో పెట్టేసి అమ్ముతుంటారండి. ఇక్కడ వెళ్ళేటప్పుడు మనం ఆ బుట్ట వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి డెకరేషన్ అవన్నీ చేశారు. ఇది శ్రీరామనవమి అని చెప్పేసి డెకరేషన్స్ ఇవన్నీ చేశారంట. పక్కన అందరూ అయితే పూజలు అవన్నీ చేస్తున్నారు. ఇంకేంటంటే నెక్స్ట్ ఇంక ఇక్కడ టెంపుల్లోకి వేదాంశి వాళ్ళ డాడీ ముందే వెళ్ళేసి దర్శనానికి వచ్చేసారండి. నేను వీళ్ళని వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాను కానీ వాళ్ళు ముందే వెళ్ళేసి దర్శనం అంతా అయిపోయేసి బయటికి కూడా వచ్చేసారు. ఎంతలండి చాలా తక్కువ టైమే అనమాట దర్శనంకి. ఒక 2 మినిట్స్ అట్లా పట్టింది. కానీ కృష్ణుడి లోపల మందిరంలో కృష్ణుడు విగ్రహాలు అయితే రాధాకృష్ణులది ఎంత బాగుందోనండి. చాలా చాలా బాగుందనమాట. ఇంకొంచెం డెకరేషన్ అయితే చేసేసారు. మళ్ళీ ఒకసారి వేదాంశిని తీసుకొని నాతో పాటు వెళ్దామని చెప్పేసి లోపలికి అయితే ఎంటర్ అవుతుంటే మా వేదాంశి చూడండి అస్సలు రావట్లేదు అనమాట. ఇది పైన చూడండి కొంచెం ఆర్కిటెక్చర్ చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో. చాలా బాగుంది అయితే టెంపుల్. వెళ్ళేసి కొంచెం సేపు అట్లా ఉండేసి వచ్చేసామన్నమాట. ఎక్కువ టైం అయితే ఏమీ ఉండలేదు. మా వేదాంశి చూడండి నమస్కారం పెట్టుకుంటూ ఉంది. దేవుణ్ణి చూడగానే ఆటోమేటిక్గా చేతులు అట్లా పైకి వచ్చేస్తాయన్నమాట. మా వేదాంశికి వచ్చిన గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి నేనైతే. ఇంకా తనకి పూజలు కానీ ఇలాంటివి టెంపుల్స్కి వెళ్ళడం అంటే వేదాంశికి చాలా ఇష్టము. మేము కూడా మ్యాక్సిమం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే టెంపుల్స్ అట్లా ప్రిఫర్ చేసుకుంటూ వెళ్తుంటామన్నమాట. సో ఇక్కడ అన్నీ వీటి మీద ఏంటంటే అన్నీ కృష్ణుడివి బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట. చిన్నప్పటివి కృష్ణుడు యాక్టివిటీస్ అన్నీ ఇట్లా వాల్స్ మీద పెట్టారు. ఇదైతే ఇక్కడ భజన చేస్తున్నారండి రామనవమికి అని చెప్పేసి భజనలు అవన్నీ అయితే గుడి చుట్టూరు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారనమాట. కొంచెం సేపు అయితే కూర్చున్నాము. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ సైడ్ కంపల్సరీ టెంపుల్ అనగానే టెంపుల్ చుట్టూరు కొంచెం పార్కు కొంచెం స్పేషియస్గా ప్లేసు అట్లా పెడతారనమాట. మనలాగా టెంపుల్స్ కంజెస్టెడ్గా అట్లా అయితే ఉండవు. సో ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. చెప్పాను కదా చూడండి పార్కు ఇవన్నీ. టెంపుల్ ముందు ఎక్కువ స్టాల్స్ కూడా పెట్టరండి. ఇక్కడైతే 1, 2 అట్లానే అనమాట. ఎమర్జెన్సీ ఏమన్నా డ్రింక్స్ కానీ అట్లా 1 or 2 షాప్స్ మాత్రమే ఉంటాయి. హెవీగా కూడా ఏమీ ఉండవు. ఇంకా సో ఫైనల్గా ఇంకా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ముగ్గుతో ఇట్లా జై శ్రీరామ్ అని రాశారు. చాలా బాగుందన్నమాట. ఇవన్నీ కొంచెం సేపు ఉండేసి చూసేసి ఇట్లయితే వచ్చేసాము. సో ఈరోజు శ్రీరామనవమికి ఇట్లా ఇస్కాన్ టెంపుల్ అయితే వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుంది. సో ఫైనల్గా ఇంకా అన్నీ చూసి మేము ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము. ఇంక వెళ్ళేసి ఇక్కడ నుంచి మాకు చాలా దగ్గరే లేండి, ఒక 10 మినిట్స్ పడుతుంది అంతేనో. ఇంకైతే వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ చీకటి అయిపోతుంది కదా, కొంచెం త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. అంతేనండి ఈరోజు వీడియో అయితే. మా ఇంట్లో శ్రీరామనవమి అయితే మేము ఇలా సింపుల్గా ఇలా చేసుకున్నాము. ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా అట్లా జరిగిందనమాట. మీరు అందరూ శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో